టీడీపీ కంచుకోటలోకి వచ్చిన కాటమరాయుడు. అనంతపురం రాజకీయాలు వేడెక్కబోతున్నాయా అంటే అవునని అంటున్నారు సినీ రాజకీయ విశ్లేషకులు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనంతపురంలో సభానంతరం ఇప్పుడు అందరి నోట ఆసక్తికరమైన డైలాగులు వినిపిస్తున్నాయి. ఎందుకంటే నిజానికి అనంతపురంలో హిందూపురం ఎమ్మెల్యేగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరపున సీనియర్ నటుడు నటసింహం బాలకృష్ణ ఉండటమే దీనికి కారణం. పవర్ స్టార్ సభలో ప్రసంగిస్తూ తన తొలి జనసేన పార్టీ బ్రాంచ్ ఆఫీస్ని అనంతపురంలోనే పెడతానని, ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పడంతో ఇప్పుడు అక్కడ రాజకీయం వేడెక్కింది. అసలు అనంతపురం అంటేనే అది టీడీపీ అడ్డా. అక్కడ వారు నిర్మించిన కంచుకోట ఎంతో పురాతనమైనది. మరి అలాంటి కంచుకోటకి పవన్ ఎలా ఎదురు వెళ్తాడనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య బాబు అక్కడున్న కరువు కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాడు. అందులో హంద్రీనీవా ప్రాజెక్ట్ని దేవినేని ఉమ్మతో కలిసి స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇది ఎన్టీఆర్ మాసపుత్రిక అని బాలయ్య బాబు ఈ ప్రాజెక్టు పూర్తి చేసేదాకా నిరంతరం శ్రమిస్తానని చెప్పాడు. అంతేకాకుండా బాలయ్య బాబు సారథ్యంలో అనంతపురంలో ఎన్నో అభివృద్ధి పనులు కూడా జరిగాయి. ప్రత్యేకమైన కాలేజీలు, బిజినెస్ స్కూల్స్, ఇలా ఎన్నో కార్యక్రమాలను చేస్తూనే ఉన్నాడు. ఇక టీడీపీకి ఎంతో బలాన్ని ఇచ్చే కంచుకోటగా అనంతపురాన్ని బాలయ్య బాబుకి గిఫ్ట్గా ఇచ్చాడు చంద్రబాబు. అక్కడ తెలుగుదేశం పార్టీకి అంత బలం ఉంది. మరి అలాంటి చోట నుంచి ఇప్పుడు పవన్ పోటీ చేస్తాననడంతో ఈ టాపిక్ హాట్ టాపిక్గా మారింది. అక్కడ పవన్ పోటీ చేస్తే కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ నేతలతో ఢీకొనాల్సి ఉంటుంది. జేసీ బ్రదర్స్, కర్నూలు నుంచి టీజీ వెంకటేష్, పరిటాల సునీత, బాలయ్య బాబు, ఇలా గట్టి నాయకుల నుంచి ఖచ్చితంగా పోటీ వస్తుందనేది వాస్తవం. నిజానికి పవన్ కళ్యాణ్ ఆ మాట అనడానికి వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఎక్కడ వీక్గా ఉన్నామో అక్కడ పార్టీని స్ట్రాంగ్ చేసే దిశగా జనసేన పార్టీ అధ్యక్షుడు పావులు కదుపుతున్నారని, అందుకే తన మొట్టమొదటి మీటింగ్కి తిరుపతిని ఎంచుకున్నాడని అంటున్నారు. ఆ తర్వాత ఈజీగా నెగ్గుకు రాగల కాకినాడలో రెండవ సభను పెట్టి మళ్ళీ ఇప్పుడు వీక్గా ఉన్న అనంతపురం వేదికగా ఎంచుకున్నాడని అంటున్నారు. దీనివల్ల జనసేన పార్టీ రాష్ట్రంలో ఎక్కడైతే వీక్గా కనిపిస్తుందో అక్కడ పార్టీని స్ట్రాంగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక పవర్ స్టార్ స్పీచ్లో కూడా చాలా బ్యాలెన్స్గా మాట్లాడాడని, కాకినాడ స్పీచ్ కంటే కూడా ఎంతో మెచ్యూరిటీతో సమన్వయంగా మాట్లాడాడని అంటున్నారు. పవన్ కళ్యాణ్ మాటల్లో కేవలం కరువుపైనే ఫోకస్ చేశాడే తప్ప రాజకీయ నాయకుల్ని ఎక్కడా విమర్శించే పొరపాటు చేయలేదు. అంతేకాదు, నా పోరాటం కేవలం సమస్యలపైనే అని, వ్యక్తులపైన కాదు అని పదే పదే చెప్పాడు. అందుకే అనంతపురంలో ఉన్న కరువు సమస్యలు, రైతు సమస్యలపై మాత్రమే మాట్లాడాడు. ఇంకా కేంద్రం మీనమేషాలు లెక్క పెట్టకుండా స్పెషల్ స్టేటస్ గురించి అనౌన్స్ చేయాలని, అనంతపురానికి ప్రత్యేకమైన నిధులు కూడా కేటాయించాలని అన్నాడు. మీరంతా నా వెనుక ఉండి నడిపిస్తే నేను ఢిల్లీ వరకు వెళ్ళి పోరాడతానని చెప్పాడు. గతంలో స్పీచ్ కంటే పవన్ స్పీచ్లో బాడీ లాంగ్వేజ్లో ఎంతో పరిపక్వత కనపడింది. ముఖ్యంగా రాయలసీమను ఎంచుకొని పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈస్ట్, వెస్ట్, వైజాగ్, శ్రీకాకుళంలో జనసేన పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉందని, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప, సీమ ఏరియాల్లో మాత్రం బలం పుంజుకోవాలని చాలా స్పష్టంగా పవన్ గ్రహించాడని, అందుకే చాలా స్ట్రాటజికల్గా మూవ్ అవుతున్నాడని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాలు టీడీపీకి అనుకూలంగా ఉంటాయి కాబట్టి అక్కడ కూడా పవన్ తన పార్టీని బలం చేసుకునేందుకు ప్రయత్నిస్తాడని, 2019 ఎన్నికలు వచ్చేలోపు జనసేన పార్టీని ఆంధ్రాలో పెద్ద పార్టీల సరసన నిలిచేలా చేయటమే లక్ష్యంగా ఇది చేస్తున్నాడని చెప్తున్నారు. అంతేకాకుండా అన్ని ప్రాంతాల్లో జనసేనను బరిలోకి నిలిపి గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాడని కూడా చెప్తున్నారు విశ్లేషకులు. అనంతపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్న పవన్ ఏ ఏరియా నుంచి పోటీ చేస్తాడో ఇంకా చెప్పలేదు. ఇప్పుడు ఈ టాపిక్ పై అందరికీ ఆసక్తి నెలకొంది. మరి పవన్ స్పీచ్ తర్వాత ఆ ఏరియాలో బాలయ్య బాబు, జేసీ బ్రదర్స్, పరిటాల సునీతలు ఎలా స్పందిస్తారు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. Like and subscribe Eagle Media Works.